హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మరి మీరు ఎలా ఉన్నారు? ముందుగా అయితే అందరికీ నమస్కారం అండి. మేమైతే ఇవాళ షాపింగ్కి వెళ్ళామండి. మా వద్దమ్మ వాళ్ళ గాజులు పెట్టి ఎన్నిక పోయినా అండి. వద్దమ్మ అర్థంలో గాజులు అయితే వేయించుకున్నాం మేమైతే. మరి మీ సైడ్ మేము వద్దమర్దంలో గాజులు అయ్యి 5 months అవుతుందో 6 months అవుతుందో మేమైతే ఇప్పుడు వద్దమర్దంలో గాజులు వేసుకుంటున్నామండి. షాప్కి అయితే వెళ్ళినాం. అందరూ సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరెవరు ఏ కలర్స్ అందరూ సెలెక్షన్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెలెక్షన్, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ గాజులు నచ్చినాయి. మా పెద్దమ్మకైతే గ్రీన్ కలర్ గాజులు కావాలంట. మా వద్దమ్మ అయితే గ్రీన్ కలర్ వేయించుకుంటుంది. గాజులు అయితే రీజనబుల్ రేట్సే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి గాజులు. చాలా కలర్ఫుల్గా బాగున్నాయి గాజులు అయితే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. గాజులకు వెళ్ళాము మేము. గాజులకు వెళ్ళి మా వద్దమ్మ గాజులు వేయించుకున్నది. అందరం కలిసి గాజులు తీసేసుకున్నాం. 2 చేతులకు గాజులు ఎక్కించే వరకు చెయ్యి ఇది నొప్పి అవుతుంది అని అంటుంది మా వద్దమ్మ గాజులు ఎక్కిస్తుంటే. కాకపోతే ఒక్క గాజు కానీ కూడా చేతికి ఒక్క గాజు కూడా పలకలేదు, మంచిగా ఎక్కించండి అని. ఒక చేతికి డజన్నర వేయించుకుంటున్నామా అని అంటే వద్దే డజనే చాలు, చేతి నిండగా అయిపోతాయి గాజులు, మళ్ళీ తిరిగి నాకు పని చేసుకునికే రాదు అని అన్నది. అందుకని ఒక చేతికి డజన్ వేయించుకున్నది. 1 డజన్ ఇంటికి తీసుకుంది. నేను దాన్ని కూడా గాజులు సెలెక్షన్ చేసుకుంటున్నా. అసలు నేను ఏ గాజులు తీసుకోవాలో నాకు కూడా అర్థమవుతలేదు. నా వద్దమ్మ వాళ్ళు అయితే సెలెక్షన్ చేసుకుంటుండ్రు గాజులు. ఆడపిల్లలకు గాజులు అని అంటే ఏది తీసుకోవాలా అని ఉంటుంది కదా. ఏ కలర్ తీసుకోవాలా, అందులో అయితే అన్నీ మెరుస్తున్నాయి. కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి, మంచిగా మెరుస్తున్నాయి గాజులు అయితే. ఏవి తీసుకోవాలన్నా అసలు అర్థమైతే లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ తీసుకున్నారు. నేను కూడా తీసుకున్నాను. ఇంకా మా వద్దమ్మ గాజులు వేయించుకోవడం అయిపోయింది. వాళ్ళ సెలెక్షన్ ఇంకా 2 సెలెక్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళవి సెలెక్షన్ చేసుకుంటుండ్రో మరి తెలియదు. నా సెలెక్షన్ మేము 4 వైపులా చూస్తున్నాం. మా వద్దమ్మ వేసుకొని అని కూర్చున్నది. మీరు ఎప్పుడు వేసుకుంటారని అడుగుతుంది. మేము గాజులే చూస్తున్నాం. అసలు మేము గాజులు కానీ కూడా వేసుకోవాలి. ఇంకా అట్లనే గాజులు వేసుకొని వస్తుంటే ఇంకా ఈవినింగ్ టైం కదా, స్నాక్స్ ఏమన్నా తిందామనిపించింది. నేనైతే కట్లెట్ తీసుకొని మా సాయి పానీపూరి అంటే సాయికి పానీపూరి తిన్నాడు. 2 వద్దమ్మలు కట్లెట్ తిన్నారు, ఒక వద్దమ్మనేమో పానీపూరి తిన్నది. ఇంకా మేము ఈవినింగ్ స్నాక్స్ అయితే అందరికైతే కొందరు కట్లెట్ తిన్నారు, కొందరు పానీపూరి తిన్నారు. నేనైతే కట్లెట్ తీసుకున్నా. ఏ మాట కమాట చెప్పుకోవాలండి. అసలు కట్లెట్ బాగుంటుందేమని తీసుకున్నా కానీ కట్లెట్ అయితే అసలు ఏం బాగాలేదు. అసలు తినాలనిపించలే కానీ మళ్ళీ పైసలు పెట్టింది. అసలు ఎట్లా వాడేయాలని ఇక నేను వాడేయలేదు. ఇక అట్లనే తిన్నా. పైసలు పెట్టింది పాడేయాలంటే బాధ అనిపిస్తుంది. ఎంత బాగా లేకుండా ఇక తినేసినాం. ఇక అట్లనే తిని ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇక అందరు గాజులు తీసుకున్నారు కదా. గాజులు తీసుకున్నవి అందరూ వేసుకొని వీడియోస్ అయితే చేసినామండి. గాజుల వీడియోస్. ఎవరెవరి చేతిలో గాజులు అయితే బాగున్నాయా అండి. కలర్స్ అయితే నాకైతే అందరు కలిసి పింక్ కలర్ వేయించిందండి. పింక్ అండ్ గ్రీన్ వేయించింది. నేను నా శారీ కలర్ తీసుకున్నాను. నా శారీ కలర్ పింక్ ఉందని పింక్ తీసుకున్నా. నాకు మా వద్దమ్మ వాళ్ళు వేయించిన గాజులు బాగున్నాయా అండి. అందరు చూడండి చేతులు ఇట్లా అంటున్నారు. హాయ్ అండి. వీళ్ళంతా మా వద్దమ్మలు అండి. వీళ్ళందరూ కలిసి చూడండి నాకు గాజులు ఎట్లా వేయించిండు. మా అందరు కలిసి మా వదిన మా తమ్ముడు మా మరదలు వేయించిండు. చూడండి అందరు కలిసి నాకు ఈ గాజులు వేయించాలండి. పింక్ అండ్ గ్రీన్ బాగున్నాయండి. నా గాజులు బాగుంటాయి. కామెంట్ ఓకే అండి, బాయ్. మీరు కూడా చెప్పండి.